ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, పదవి విరమణ వయసును వెంటనే తగ్గించాలి. పదవి విరమణ వయసును వెంటనే తగ్గించాలి. విరమణ వయసు ఏదైతే గతంలో గత ప్రభుత్వం 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు తీసుకుపోయి దాని ద్వారా పని భారం కల్పించి పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మీద పని భారం ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఏదైతే జరిగిందో ఆ యొక్క పని భారం తగ్గించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు పదవి విరమణ చేసి దాని ద్వారా ఇటు ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఇటు ఆర్టీసీ ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్లకు 55 సంవత్సరాలకే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో సైడు ప్రతి ఏటా దీనివల్ల 9,000 ఉద్యోగాలు అనేది భర్తీ చేయొచ్చు. ఈ వయసు పదవి విరమణ వయసు అనేది 58 సంవత్సరాలు తీసుకొస్తే దానివల్ల ప్రతి సంవత్సరం 9,000 ఉద్యోగాలను కల్పించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇటు యువతను ఇటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ఆదుకోవాలి. వీళ్ళిద్దరికీ న్యాయం జరిగే ఒక అంశం కాబట్టి మీరు ప్రభుత్వం దీని మీద ఇంకా 61 నుంచి ఇంకా 64, 65 పెంచాలన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మీరు తక్షణమే విరమించుకోవాలి. లేదంటే మాత్రం దీని మీద మేము వెనక్కి తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉండవు. ఇది సామాజిక సమస్య. ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళకు మనకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, లేదంటే రైల్వే స్టేషన్లు కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్లు కావచ్చు, మెట్రో స్టేషన్లు కావచ్చు, ఆ యొక్క జర్నీ చేసినప్పుడు వాళ్ళకు వీళ్ళు వయోవృద్ధులు వీళ్ళకు కుర్చీలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఆ విధంగా అవకాశం కల్పిస్తున్నప్పుడు మరి వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళకు మీరు ప్రభుత్వం ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం మీకు ప్రభుత్వ ఖజానా మీద వాళ్ళు రిటైర్మెంట్ అవగానే ఇంత బరువు పడుతుందని చెప్పేసి ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి మీకు కన్వీనియంట్ గా మీరు ఏజ్ ని పెంచుకుంటూ పోతా ఉంటే ఇటు పనిచేసే వాళ్ళు సిద్ధంగా లేరు. ఇటు దాంతోపాటు దానివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మీరు వయసు పెంచడం వల్ల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువత అనేది దానికి దూరం అవుతా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ 61 సంవత్సరాల ఏజ్ ఏదైతే ఉందో పదవి విరమణ వయసు ఏదైతే ఉందో దాన్ని 58 సంవత్సరాలు తీసుకురావాలి. లేని పక్షంలో మేము దీని మీద భారీ ఎత్తున మేము ప్రోగ్రాం చేసే పరిస్థితులు ఉంటాయి. దీంట్లో భాగంగానే ఈ 9,000 ఉద్యోగాలు మీరు కల్పించాలి, వయసు తగ్గించాలి, ఈ 9,000 ఉద్యోగాలు కల్పించాలి. ఈ కల్పించకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో సరూర్ నగర్ గ్రౌండ్ లో నిరుద్యోగుల ప్రియాంక గాంధీ అయితే నిరుద్యోగులకు మోసం చేసిందో అదే గ్రౌండ్ లో మేము భారీ బహిరంగ సభను కూడా మేము పెట్టబోతున్నాం. మరి ఆ సభలో మేము ఈ విషయం మీద మాట్లాడాలా వద్దా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. ఆ సభ పెట్టే సమయం కల్లా మాకు దీని మీద ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాలి. లేదంటే మాత్రం ఈ ఇష్యూని చాలా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మేము టేకప్ చేసి దీన్ని ప్రజలకు తీసుకుపోయి ప్రజలకు వివరించి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను మేము అందరికీ అర్థమయ్యేలాగా మేము చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా